హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీషా జాయ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనం ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూసుకుందాం. ఈ కర్రీ ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాల్టి వీడియోలో చూసేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వినీషా జాయ్ వ్లాగ్స్. ముందుగా చూపించిన విధంగా నీట్‌గా రొయ్యల్ని క్లీన్ చేసుకొని, కట్ చేసుకొని, ఆ మధ్యలో సన్న దారం లాంటిది ఒకటొస్తుందండి. అది రావడానికి జస్ట్ చిన్న స్లిట్ ఒకటి పెడితే సరిపోతుంది. చాలామంది అనుకుంటారు మధ్యలో కట్ చేస్తే రొయ్యలు విడిపోతాయేమోనని. కానీ కాదండి. మంచిగా కుక్ అవుతుంది. ఇంకా టేస్టీగా చాలా బావుంటుంది. ఈ విధంగా మనం నీట్‌గా కడిగేసి, కల్లుప్పు వేసి కడిగితే నీసు వాసన ఉండదండి. నీట్‌గా క్లీన్ అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. చూపించిన విధంగా కల్లుప్పు వేసి నీట్‌గా కలుపుకొని రొయ్యల్ని మరొక్కసారి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. రొయ్యలు తీసుకోవడం వరకైతే 2 కేజీస్ రొయ్యలు తీసుకున్నామండి. కాకపోతే క్లీనింగ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మాత్రం 1 కేజీ రొయ్యలు మాత్రమే వస్తాయి. ఈ కర్రీ కూడా 1 కేజీ రొయ్యలు మాత్రమే. ఇప్పుడు మసాలాకు కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. చూపించిన విధముగా కొద్దిగా నువ్వులు, గసాలు, జీలకర్ర, కొత్తిమీర, చెక్క, లవంగ, యాలకులు, కొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, 2 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవండి కావాల్సిన పదార్థాలు. చూపించిన విధంగా మిక్సీ గ్రైండ్‌లో నువ్వులు, గసాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, తురిమి పెట్టుకున్న కొబ్బరి, అల్లం, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా గ్రైండ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గ్రైండర్‌లో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఒక టమాటా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని వేసి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ కప్పు పెరుగు వేసి బాగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేస్తే ఏమవుతుందంటే నీసు వాసన పోయి ఈజీగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన రొయ్యల్ని తర్వాత మనం కర్రీలోకి వేసుకున్నప్పుడు నీట్‌గా, సాఫ్ట్‌గా చాలా టేస్టీగా వస్తుందండి. చూసారు కదా! ఈ విధంగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక ఆనియన్‌ని సన్నగా తరిగి వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మనం ఆయిల్‌లో వేయించినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. చాలా బావుంటుంది. నోరూరిపోతుంది. చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న మసాలా మిశ్రమంలో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ ఎంత నీట్‌గా ఫ్రై అవుతుందో. ఇప్పుడు అదే ఫ్రైలోకి మనం ఇందాక ఆనియన్స్ కోర్స్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! అదే ఆనియన్ పేస్ట్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న మిశ్రమంలోకి మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేయొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యలు బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాం కదా! కొద్దిగా సాల్ట్, ఒక 3 చెంచాలు చిల్లీ పౌడర్ వేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఒక 5, 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూస్తున్న విధంగా ఆయిల్ సెపరేట్ అవుతుందండి కర్రీ నుండి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి కర్రీ కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా! రొయ్యలు ఆల్రెడీ సగం కుక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు కర్రీలో మొత్తం మసాలా, ఇంకా ఆనియన్ పేస్ట్ అదంతా పట్టుకొని ఇంకా చాలా బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఉడుకుతున్న కర్రీలోకి ఒక హాఫ్ కప్ వరకు చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కర్రీ ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. అండ్ దించే ఒక 5 నిమిషాల ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా రెస్టారెంట్ స్టైల్‌లో రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మనం రైస్‌లోకి, రోటీలోకి కూడా తినొచ్చండి.
ఈ విధంగా కర్రీ చేసుకుంటే ఎన్ని సార్లు తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వినిషా జాయ్ వ్లాగ్స్.